ఐగుప్తులో ఇశ్రాయేలీల మూల్గులు ఆకాశమందుండు దేవుడు వినెను. చప్పట్లు కొట్టమ్మా ఒకసారి. ఈ రాత్రి మూల్గులను వినే దేవుడు. బంధకాలలో ఉండి బయటకి రాలేక పరిశుద్ధ జీవితమునకు పాప జీవితమునకు మధ్య కొట్టబడుతూ లోకములో ఉండలేక దేవునిని వదులుకోలేక ఇబ్బంది పడుతున్న విశ్వాసి, నీ మూల్గులు వినుచున్న దేవుని సన్నిధిలో నీ ఉన్నావు. హల్లెలూయా. ఇశ్రాయేలీల మూల్గులను విని ఆయన దిగి వచ్చెను. ఎవరో? సర్వోన్నతుడైన దేవుడు దిగి వచ్చి వారికి విడుదల దినమును ప్రకటన చేసెను. ఐగుప్తు రాజుల గుండెలలో భయము పుట్టించెను. ఆయన ఐగుప్తులో మహా అద్భుత కార్యములను చేసెను. ఐగుప్తు రాజా, అడిగి చెప్పరా వెళ్ళి. ఎవరికి? ఫరోకి చెప్పు. ఏమని చెప్పను ప్రభువా? నా బిడ్డలను నేను వేరుపరుచుకున్నానని చెప్పన్నాడు. హల్లెలూయా. ఎవరమ్మా వీళ్ళు? ఎవరమ్మా వీళ్ళు? దాస్యములో ఉన్నవారు, త్రోసివేయబడిన వారు, విసర్జింపబడిన వారు, రిజెక్ట్ చేయబడిన వారిని దేవుడు ఎన్నిక చేసుకుని నా బిడ్డలని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను కూడా అదే మాట పిలుస్తున్నాడు. మనం ఎవరి బిడ్డలమమ్మా?